అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బి శ్రీప్రసాద్ గారు రచించిన కొత్త హాబీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, ఈసారి పండక్కి నాకు కొత్త చీర కొనక్కర్లేదు, మీరు పిల్లలు తెచ్చుకోండి చాలు అని మా ఆవిడ అనేసరికి నాకు చచ్చేంత ఆశ్చర్యం వేసింది. ఆ మాటలన్నది మా ఆవిడేనా అనే అనుమానం వేసి అటు తిరిగి మా ఆవిడ వైపు చూశాను. నేనే అన్నట్లు చిరునవ్వుతో చూసింది. నా చెవులు నన్నేం మోసం చేయడం లేదు కదా అన్న సంశయం కూడా వేసింది. అసలు నేను కలగనడం లేదు కదా అనుకుని ఓసారి గిల్లి చూసుకున్నాను. గిల్లుకున్న చోట చురుక్కుమంది. అంటే నేను కలేం కనడం లేదన్నమాట. కాంతం, ఆ మాట అన్నది నువ్వేనా? ఆశ్చర్యంగా మొహం పెట్టి అన్నాను. అక్షరాలా నేనే, చిరునవ్వు నవ్వింది. ఈ మాటలో మరలా మార్పేమీ ఉండబోదు కదా? ఎందుకండి అంత అనుమానం? నేనొకసారి నిర్ణయించుకున్నానంటే ఇక ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పులు ఉండవు, స్థిరంగా చెప్పింది మా ఆవిడ. భగవాన్, మా ఆవిడ బుర్రను ఆ పాడు చీరలపై నుండి ఎంత కాలానికి మార్చావయ్యా? అందుకే కాబోలు హిందూ మహాసముద్రంలో భూకంపం వచ్చి తూర్పు ఆసియా దేశాలకు అంత పెద్ద సునామీ వచ్చింది. ఏవైతేనే సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే నీకో టెంకాయ కొట్టుకుంటాను స్వామి అని మనసులోని దేవుడికి దండం పెట్టుకున్నాను. మా ఆవిడ మాటలు నాకంత ఆనందాశ్చర్యాలు కలగడానికి కారణం చెప్పాలంటే చాలా ఉంది. మా ఆవిడకు చీరలంటే ఎంత వ్యామోహం అంటే గబుక్కున దేవుడు ప్రత్యక్షమై, ఏం కాంతమ్మా, నీకు ప్రాణం కావాలా లేక కొత్త చీర కావాలా అని అడిగితే అది ఖచ్చితంగా నాకు చీరే కావాలి స్వామి, హాయిగా కొత్త చీర కట్టుకున్నాక ప్రాణం కావాలంటే పట్టుకుపోండి అని చెప్తుంది. మా విషయానికొస్తే నాకు నా ఒంటిపైనున్న జత, ఇందాక ఉతకడానికి వేసిన జత, ఇక బీర్వాలో ఒక జత, మొత్తం 3 జతలున్నాయి. ఇక పిల్లలిద్దరికీ చెరో 2 జతల స్కూల్ యూనిఫామ్లు, ఇంటి దగ్గర వేసుకోవడానికి చెరో 2 జతల ఖరీదు తక్కువ డ్రెస్సులు, ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు వేసుకునేందుకు చెరో 2 జతల ఖరీదైన డ్రెస్సులు ఉన్నాయి. అంతే. మా ఆవిడ విషయానికొస్తే ఇంట్లో ఉండే 2 బీరువాలు ఆవిడ చీరలకే సరిపోయాయి. అంతేకాక ట్రంకు పెట్టెలు 2 పెళ్లైన కొత్తలో కన్నా అరిస్టోక్రాట్ సూట్ కేసులోను కూడా ఆవిడ చీరలే ఉన్నాయి. అవి చాలడం లేదు, మరో బీరువా కొనమని 6 నెలలుగా ప్రాణం తోడేస్తోంది. చీరల బిల్లులకే జోబులు ఖాళీ అవుతుంటే ఇక కొత్త బీరువా ఏం కొనగలను? ఆ మాట ఈ మాట చెప్పి ఎలానో తప్పించుకొని వస్తున్నాను. ఆవిడ వారానికోసారి చీరలు ఇంటి నిండా పరిచి నాకు చూపించేది. అంతేకాక ఇవి రోజు కట్టేవి, ఇవి ఎప్పుడైనా కట్టేవి, ఇవి అకేషనల్ గా కట్టేవి, ఇవి వారానికోసారి తలంటి పోసుకున్నప్పుడు కట్టేవి, ఇవి మంత్లీవి, ఇవి క్వార్టర్లీవి, ఇవి పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కట్టేవి, ఇవి బర్త్డే బారసాల వంటి ఫంక్షన్లకు కట్టేవి అని వివరించి చీరలను డివైడ్ చేసి బీర్వాలోనూ ట్రంక్ పెట్టెల్లోనూ సూట్ కేసులోనూ విడివిడిగా సర్దేది. ఆ చీరల పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి నాకు. మొదట్లో ఆర్గండీ చీరలు, ఆఫ్ ఆయిల్ చీరలు, జార్జెట్ చీరలు, గార్డెన్ చీరలు లాంటివి కొన్నది. ఆ తర్వాత డిస్కో చీరలు, పూనం చీరలు, కరిష్మా చీరలు కొన్నది. ఈ మధ్య సినిమా పేర్లతో చీరలు వస్తున్నాయి. ఇంద్ర చీరలు, ఠాకూర్ చీరలు, శంకర్దాదా చీరలు, అడవిరాముడు చీరలు, శివమణి చీరలు ఇలా వస్తున్నాయి. ఈ బట్టల వ్యాపారులు ఆడవాళ్ల వీక్నెస్ ను ఎంత అందంగా క్యాష్ చేసుకుంటున్నారో అనిపిస్తుంది నాకు. ఒళ్ళు మండిపోతున్నా చిరునవ్వుతో భరించక తప్పింది కాదు. పిల్లలకు నాకు సంవత్సరానికి తల ఒక డ్రెస్ తీసుకోగలిగితే ఎక్కువ. ఆవిడ మాత్రం ఏ పండుగనో ఏ సందర్భాన్ని పోనివ్వకుండా నెలకొకటో 2 కొత్త చీరలు కొనేస్తూ ఉంటుంది. అది 700-800కు తక్కువ కాకుండా కొంటుంది. నెలవారీ పద్దులో ఉప్పు పప్పు సామాన్లు, బియ్యం, ఫ్యాన్సీ ఐటమ్స్ లాంటివి ఎలా తప్పించుకోలేమో నేను మా ఆవిడ చీరల పద్దులను అలానే తప్పించుకోలేకపోతున్నాను. మా ఆవిడ బలహీనతను మా చక్కగా కనిపెట్టినట్టున్నాడు బట్టల కొట్టువాడు. కొత్త మోడల్ చీర దిగకముందే 4-5 డజన్లు కుర్రాడ చేత మా ఇంటికి పంపించేస్తున్నాడు. మా ఆవిడ వాటిలో కనీసం 1-2 చీరలు ఏరుకొని బిల్లు నా మొహాన కొడుతుంది. ఇక నాకు చచ్చినట్లు వాయిదాల పద్ధతిలో వాడికి బిల్లు పే చేయక తప్పదు. కాదంటే మా ఆవిడ మౌన యుద్ధం ప్రకటిస్తుంది. అంతేకాక కావాలని కూరల్లో ఉప్పు కారం ఎక్కువ వేయడమో లేక అస్సలు వేయకపోవడమో చేస్తుంది. అంతేకాక పప్పు ఉడక్కుండానో కాయగూరలు వాడకుండానో వండి మా దుంప తెంచుతుంది. అదీకాక ఆఫీస్కి టైం అయిపోతున్నా వంట ఇంకా పూర్తి కాలేదు, ఈ రోజుకి ఎలాగో కానిచ్చేయండి అంటుంది. నా వద్ద హోటల్కి వెళ్లేంత డబ్బు ఎప్పుడూ ఉండదు. అలాగని లంచ్ కోసం ఫ్రెండ్ను ఆర్థించలేను.
దాంతో మధ్యాహ్నం ఓ సాల్ట్ బిస్కెట్ తిని టీ నీళ్లు తాగి సాయంత్రం అయ్యేసరికి నీరసంతో మొహం వేలాడేసుకుని కొంపకు చేరాలి. అప్పుడు నా భార్య మొహంలో కనిపించే విజయగర్వం నాతో పెట్టుకుంటే అంతే మరి అన్నట్టు ఉంటుంది. అందుకే బట్టల కొట్టువాడిని మనసులోనే తిట్టుకుంటూ బిల్లు పే చేస్తూ ఉంటాను. ఆవిడ చీరలకి జీతంలో 4వ వంతు ఖర్చవుతుంటే ఇక నేను పిల్లలు ఏం కొనుక్కోగలం? విధిలేక ఉన్న వాటితోనే సర్దుకుపోతున్నాం. పిల్లలిద్దరూ మగపిల్లలవటంతో సరిపోయింది గాని లేకుంటే వాళ్ల పెళ్లిళ్లకు కట్నం డబ్బుల కోసం సినిమాలో చూపించినట్లు రిక్షా తొక్కి సంపాదించాల్సి వచ్చేది. అటువంటిది నా భార్య ఈసారి పండక్కి కొత్త చీర కొనవద్దంటే మరి ఆశ్చర్యం వేయదా? అంతలోనే మరో అనుమానం కలిగింది. కాంతం, ముద్దుగానే కొనుక్కొని ఉంచుకున్నావా కొత్త చీరను? అనుమానంగా అడిగాను. అబ్బే లేదండి, అయినా నాకు బోలెడని చీరలున్నాయి. కొన్నైతే ఇంకా ఒక్కసారి కూడా ఉతుకుపడని చీరలున్నాయి. అందుకే వాటిలో వేటినైనా పండక్కి కట్టుకోవచ్చు. పాపం నీకు పిల్లలకు బొత్తిగా లేవు కదా, అందుకే ఈసారి మీరు కొనుక్కోండి. ఇన్నాళ్లకు ఎంత దయ కలిగిందే కాంతం మా మీద నీకు. నా గొంతులో నాకు తెలియకుండా నీ వ్యంగ్యం ధ్వనించింది. అంతేకాదండోయ్, ఇంకో 2-3 సంవత్సరాల పాటు చీరలు కొనదలుచుకోలేదు. చీరలంటేనే విసుగొచ్చేసింది నాకు అంది. ఏమైందే కాంతం నీకు? నా గొంతు స్వల్పంగా వణికింది. ఆ ప్రశ్నకు ఆమె నుండి చిరునవ్వే సమాధానంగా ఎదురైంది. పెరుగుట విరుగుట కొరకే అన్న మాట నిజమే అనుకున్నాను. ఆఫీస్కు వెళ్లేటప్పుడు క్యారియర్ అందిస్తూ మీకిష్టమని ముద్దపప్పు, గుత్తి వంకాయ కూర చేశాను. డబ్బాలో విడిగా గుమ్మడికాయ వడియాలు, ఊరమిరపకాయలు పెట్టాను అంది. గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ పెందరాలే వచ్చేయండి అంది. అంతటి సంతోషాన్ని తట్టుకోవడం కూడా కష్టమే అనిపించింది నాకు. అయినా ఆఫీస్ అయిపోగానే ఇంటికి చేరకుండా ఎక్కడికి పోగలను? ఎక్కడికి వెళ్లాలన్నా జేబులో ఎం విటమిన్ ఉండాలి. నాలాంటి మధ్యతరగతి వాడి దగ్గర బహుస్వల్పంగా ఉండే విటమిన్ కదా అది. అయినా మా ఆవిడలా ప్రేమగా అనేసరికి మరేం మాట్లాడక అని తలూపి ఆఫీస్కు బయలుదేరాను. ఆ రోజంతా నా మనసు గాలిలో విహరించినట్లుగా ఉంది. సాయంత్రం ఇల్లు చేరిన నాకు మావిడ గడపలోనే ఎదురైంది. నన్ను చూసి టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లోని అమ్మాయిలా చిరునవ్వు నవ్వింది. ఎందుకో నా ఎడమ కన్ను అదిరింది. లోపలికొచ్చాక నా భార్య లుంగి అందించింది. వేడివేడి కాఫీ గ్లాస్ అందించింది. కాఫీ చప్పరిస్తుంటే నా పక్కనే కూర్చుంటూ ఏమండి, నన్ను గమనించారా అంది. 10 ఏళ్లుగా గమనిస్తూనే ఉన్నాను కదే అన్నాను. ఆ గమనించడం కాదండి, నా వైపు ఒకసారి చూడండి అంది గారంగా. ఆవిడ వైపు పరిశీలనగా చూశాను. మెడలో తలుక్కున మెరుస్తూ నెక్లెస్. జస్ట్ 10,000ఏనండి, 3 ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లించచ్చు అంది మా ఆవిడ తన మెడలో నెక్లెస్ వంక మురిపంగా చూసుకుంటూ. హతాశుడునయ్యాను నేను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.